హలో ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ బేస్డ్ 2 క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సముద్రయాన్ మిషన్ సంబంధించి మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. ఇలా మనకి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్స్లో మనకి ఖచ్చితంగా కరెక్ట్ లేదా ఖచ్చితంగా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయో ఒకసారి పరిశీలించాలి. మనకి ఇక్కడ సముద్రయాన్ మిషన్లో యూస్ చేసే సబ్మర్సిబుల్ పేరు మత్స్య 6000 అన్నమాట. పేరులోనే ఉంటుంది. మత్స్య 6000 అని ఎందుకు పేరు పెట్టారంటే సముద్రయాన్ యొక్క మిషన్ ఏమేంటంటే 6000 మీటర్స్ వరకు వెళ్ళి 6 కిలోమీటర్స్ అన్నమాట డీప్ ఓషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం. ఆ విషయం మనకు తెలిస్తే థర్డ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అనమాట, ఆన్సర్లో ఉండాలి. థర్డ్ స్టేట్మెంట్ ఆన్సర్లో ఉండే ఆప్షను ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి ఆన్సర్. ఇక్కడ మనకు చూసుకుంటే రీసెంట్గా న్యూస్లో కవర్ అయింది, మేలో తొలి మునక. మనకి మత్స్య 6000 సముద్రయాన్ మిషన్లో భాగంగా మనకి ఏకంగా 6000 మీటర్ల లోతుకు వెళ్ళి పరిశోధన చేసే నిమిత్తం మత్స్య 6000 పేరిట డీప్ వాటర్ వెహికల్ మనకి జలాంతర్గామిని రూపొందించడం పూర్తయిందని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రకటించింది. మనకి ముందుగా తొలి దఫాలో 500 మీటర్స్ 1/2 కిలోమీటర్ లోతుకెళ్ళి పరిశోధన చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే మిషన్ సముద్రయాన్కి సంబంధించి పేరులోనే ఉంది కదా, సముద్రయాన్ డీప్ ఓషన్ మిషన్ అన్నమాట. ఫస్ట్ మ్యాన్డ్ మిషన్. 3 ఆక్వానాట్స్, ఆస్ట్రోనాట్స్ లాగా ఆక్వానాట్స్ని పంపించాలనుకుంటున్నారు డీప్ ఓషన్ అప్ టు 6000 మీటర్స్. ఏమేంటంటే టు స్టడీ ద డీప్ ఓషన్ రీసోర్సెస్ అండ్ కండక్ట్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ యాజ్ వెల్. మనకి మేజర్ కాంపోనెంట్స్ చూసుకుంటే మత్స్య 6000 అన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్డ్ సబ్మర్సిబుల్. 6000 అనేది మనకి ఎయిమ్, అప్ టు 6000 మీటర్స్ వరకు వెళ్ళి రీసెర్చ్ చేయాలి అని అనుకుంటున్నారు. నోడల్ మినిస్ట్రీ కూడా మనకి ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఇది మనకి మత్స్య 6000 మిషన్ సముద్రయాన్. తర్వాత నెక్స్ట్ వచ్చి బ్రిక్స్ కూడా మనకి ఇప్పుడు న్యూస్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి సమ్మిట్స్ ఇచ్చి జరిగిన ప్లేస్తో మ్యాచ్ చేయమన్నారు. మనకి ప్రస్తుతం 17th కంప్లీట్ అయిపోయింది 2025లో. మనకి ఇప్పుడు 18th ఇండియాలో జరగబోతుంది అన్నమాట. 16th మనకి లాస్ట్ 17th వచ్చి బ్రెజిల్లో జరిగింది. 16th అయితే ఎక్కడ జరిగిందంటే కజాన్లో జరిగింది, రష్యాలో. ఏకి 4 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత 15th వచ్చి జోహన్నస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. బీకి 3 అని తెలిస్తే మనకి ఆప్షను 4 ఆన్సర్. మనకి ఇక్కడ చూసుకుంటే బ్రీఫ్ ఆన్ బ్రిక్స్ అని చెప్పి బ్రిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ సమిట్ నుంచి 16th సమిట్ వరకు ఇచ్చున్నారు, ఒకసారి చూసుకోండి. మనకి 16th వచ్చి కజాన్, రష్యా. 15th వచ్చి జోహన్నస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. 14th బ్రిక్స్ సమిట్ వచ్చి బీజింగ్. 13th బ్రిక్స్ సమిట్ వచ్చి న్యూఢిల్లీలో జరిగింది. 17th అయితే బ్రెజిల్లో జరిగింది. ఇప్పుడు 18th మనకి జరగబోతుంది ఇండియాలో, బ్రిక్స్ ఇండియా 2026. మనకి లోగో థీమ్ అనౌన్స్ చేయడం జరిగింది. మనకి బ్రిక్స్ థీమ్ వచ్చి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్ ఇన్నోవేషన్. తర్వాత మనకి లోగో వచ్చి లోటస్ ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ నమస్తే అని కూడా ఉంటుంది. ఇండియా
అట్ ది హెల్ ఇన్ 2026 18th బ్రిక్స్ సమిట్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 10 మెంబర్స్ ఉన్నారు బ్రిక్స్లో. ఈ విధంగా మనకి బ్రిక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.